నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నా ప్రశ్న డైరెక్ట్గా వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. కాలం పోతూ పోతూ చచ్చిపోతుందండి. అది ఒక ఆనవాయితీగా జరిగే విషయం ఇప్పుడు కష్టం. ఎందుకంటే మీరు చొక్కా వేసుకున్నాను, లేకపోతే ఒక ప్యాంటు, షూ, కళ్ళజోడు, లేకపోతే సినిమా, అన్నీ మీ ఇష్టాలతో చేసేది ఓ జీవితకాలం ఒక సహభాగ్యం అంటారు కదండి, ఒక కంపానియన్. అది మీకు ఇష్టం లేకుండా ఎవరో ఫిక్స్ చేయడం, దానికి రకరకాల పేర్లు పెట్టి ప్రేమ, తొక్క, తోటకూర, కరివేపాకు అవన్నీ చెప్పుకుంటూ లాస్ట్లో ఒక 50 అంత మోహమాయ నాన్న ఇవన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే నాకు ఆ కాన్ఫ్లిక్ట్ అర్థం కాదు. ఆయనతో మాత్రం ఎందుకు దుబ్బావు? నా ముత్తాతే ఉన్నాడు 70 ఏట, ఎందుకురా పెళ్ళి, అన్ని వృధా, తొక్క అన్నాడు. మళ్ళీ మా తాతకి ఎందుకు పెళ్లి చేయించాడు? మళ్ళీ మా తాత 70 కాగానే మా నాన్న, నేను కూడా పోయి ఆయనతో మాత్రం నేను కొడుకుని పెళ్లి చేసుకొని ఎందుకు అనాలి? ఇంకోటి అమేజింగ్ ఏంటి శ్రీశ్రీ గారు, తాత కాలేదా ఇంకా అని నేను ఎటకాలం ఒకటి. అంటే కొడుకు పిల్లలు పుట్టేయడం ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాన్. నేను భార్యతో సంతోషంగా ఉన్నానా లేదా, సుఖంగా ఉన్నానా, అది సంబంధమే లేదు. ఆ మ్యారేజ్ అంటే అవుతుందండి. నా అనుభవం తెలియదు ఆడికి, వాడు అనుభవంతో వాడు మాట్లాడుతున్నాడు. స్వేచ్ఛ తగ్గిపోతుంది. ఒక ఆడవాళ్ళని ఒక సిస్టంలో పెట్టారా, చాలే 7th దాకా చదివింది, ఒక 50 సంవత్సరాల ముందు. దాని తర్వాత ఇంటర్ దాకా మా కూతురు ఇంటర్ దాకా చదివిచ్చానండి నేను చాలా పెద్ద పుడింగి. దాని తర్వాత మిగతా వాళ్ళకి కాదండి, నా కూతురు డిగ్రీ చేసింది. మిగతా వాళ్ళకి కాదండి, నా కూతురు ఇప్పుడు జాబ్ చేస్తుంది. అది మెహర్బానీయా? ఆ అమ్మాయికి ఏం కావాలి మనం ఎప్పుడు అడగల, అవునా కదా? ఒక అమ్మాయిని ఏమన్నా నువ్వు వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్? అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నాడు అంటే ఇది నేను నా అభిప్రాయం, ఇది ఫ్యాక్ట్ అండి. ఒక అమ్మాయి ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి బాగా పెట్టాం భోజనం, అమ్మాయికి పెట్టలా. అమ్మాయిని పెళ్ళి చేసి పక్కన కుటుంబంలో ఇసిరి దొబ్బడం, దానికి ఖర్చు చేసి నేను పెళ్ళి చేస్తే 2000 మంది వచ్చారు చిన్న పెళ్ళికి. దాంట్లో గొప్పతనం ఏంద్రా, ఆవులకి హల్వా. నాకు ఇవన్నీ అర్థం కాదు. అండ్ వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు లేదా నాకు అనవసరమే. నా బాధ్యత తెలిపింది. ఎవరు తెచ్చుకోమన్నాడు బాధ్యత? కాండం మండుట అయిపోయేదిగా. ఆడిని నేను పుట్టించి ఆడిని నేను మోస్తున్నాను, వాడిని మోసి చంపి ఆడి పెళ్లి చేయించి వాడు కరెక్ట్గా ఒక అబ్బాయి కానీ అడల్ట్ అవుతాడు 32 ఏమన్నా పెళ్ళి ఇద్దరు పిల్లలు అరే అట్లా కాదు ఎక్స్క్యూజ్ మీ అనే లోపల అయిపోయింది ఆడి జీవితం. పాల ప్యాకెట్లు ఏమంటారు ఇంగువ తేలేదు, పిల్లగాడికి ఫీజు కట్టలేదు, ఐదు చెప్పేసి 60, మళ్ళీ 61 వెళ్ళి మొన్నే చికాగో వెళ్ళానండి. మై సన్ బై ద వే ఈజ్ స్టడీయింగ్. ఆ లైఫ్ ఇప్పుడు ఇండియా వేస్ట్ అండి అని ఇదే ఒక ఆనవాయితీలో పని ఏంటి. ఒక చెట్టు అరుగు చుట్టూ 4 ముసలు కూర్చొని మాట కాలం పోయిందిరా అంటారు. మా ముత్తాత అదే మాట అన్నాడు, మా తాత అదే మాట, మా నాన్న నేను అదే అంటాను. మా జనరేషన్ లాగా లేరబ్బా మీరు పిల్లలు అంటారు. ఈయన పెద్దగా ఇదే రిపీటివ్. ఇంత కాంప్లెక్సిటీ ఇట్ విల్ నాట్ వర్క్. నో, జనాభా పెంచడం తప్ప ఏం చేసిందండి పెళ్ళి? జనాభా పెంచడం తప్ప పెళ్లి ఇట్ హెస్ డన్ నథింగ్. సో ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ ఎనీమోర్. సహజీవనం గొప్ప అంటారు, తెలియదు నాకు. ఇప్పుడు సహజీవనం ఓకేనా? ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రికగ్నైజ్డ్ బై ద లా ఆఫ్ ద కంట్రీ కదా. ఎస్ అను అవును, వాళ్ళ ఇష్టం, వాళ్ళు సహజీవనం. తేడా ఏంటంటే సోసైనా 500 మందిని పిలిచి నా ఒక 20 లక్షలు 30 లక్షలు బొక్క పెట్టుకొని అందరి ముందు తాలిగట్టి టింగ్ అని అంటే అప్పుడు చేసే కార్యక్రమమే వీళ్ళు అవన్నీ లేకుండా చేసుకుంటున్నారు. సో నేనేమంటాను, సహజీవనం అంటే చవక, అవునా కదా? దాని తర్వాత వాడు విడిపోవచ్చు, కలవచ్చు, ఇట్స్ వెరీ కూల్. కానీ సహజీవనం అంటే అమ్మాయి క్యారెక్టర్ వీక్ అన్నట్టు ఇలాంటి పారాడాక్సికల్, హిపోక్రటిక్, కాంట్రవర్షియల్ నాకు బొక్కగా. ఇప్పుడు కమింగ్ అంటే దీంట్లోనే ఒక చిన్న కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరేషన్ అన్నారు కాబట్టి జనరల్గా బ్రేకప్స్ అవడానికి గల కారణాలు మాట్లాడుతూ అంటే చాలామంది అనేది పెళ్లి చేసుకునే వరకు చేసుకోవాలన్న ఒక తపన,
చేసుకున్నాక ఇది నా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి వదిలేయటం. అవును, వాళ్ళైనా వీళ్ళైనా. దీన్ని బట్టి అందరూ పెళ్ళికి అర్హులు కాదు, ప్రతివాడికి కూడా పెళ్ళి అనేది కరెక్ట్ కాదు, అది కొంతమందికే కరెక్టు అని ఒక వాదన. రెండో వాదన ఏంటంటే అలా కాదు, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి పార్ట్నర్ వస్తే ఏ పెళ్ళైనా వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఏదైనా కూడా ఫెయిల్ అవుతుంది అని ఈ రకంగా 2 ఆర్గ్యుమెంట్లు చెప్తున్నారు. మీరేమంటారు? అన్నీ కరెక్టే. నాకు 2 సార్లు పెళ్ళిందండి, 2 సార్లు వర్కౌట్ కాల. ఎవరిది తప్పు అంటే నాదే. అది ఎందుకండి వాళ్ళ తప్పు కదా, వాళ్ళ తప్పు రేటు వాళ్ళు అనుకోవాలండి. నేను అనుకోను వాళ్ళ మీద ఫింగర్ పాయింట్ చేస్తే ఏం లాభం? ఇన్ లైఫ్ ఇట్స్ నాట్ అబౌట్ హూమ్ టు బ్లేమ్, ఇట్స్ అబౌట్ వాట్ టు ఫిక్స్. సరేనా, మై రిలేషన్షిప్ బ్రోక్, దే ఆర్ గాన్, ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్, బట్ ఐఎమ్ లివింగ్ అ గ్రేటర్ లైఫ్. నాలో నేను మెరుగుదల చెందుకోవాలనుకుంటానా, లేకపోతే వాళ్ళ వల్ల మీ జిమ్మడా అని చెప్పుకొని బతకలేదు. ఇంకోటి నాకు ఎంతోమంది తెలుసు వెరీ హ్యాపీలీ మ్యారీడ్ అనుకుంటున్నా, వాళ్ళు చెప్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటా, ద హ్యాపీలీ మ్యారీడ్ కపుల్, షీ ఈజ్ హ్యాపీ అండ్ హీఈస్ మ్యారీడ్ అంట. నేను వాళ్ళు బయట అట్లా చెప్పుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు విడాకులు ప్రాబ్లం చాలా ఫ్యామిలీస్లో మనకే చిన్నప్పటి నుంచి తెలుసు. మన మేనమావో, మన వీళ్ళో, మా బాబాయో ఒక ప్రాబ్లం. కానీ అప్పుడు సొసైటల్ సిస్టమ్ ఎట్లా ఉండే, ఏంటి విడాకులు చెప్పు తీసుకొడతా అని చెప్పి వాళ్ళు ఆ కారణాలతో చేసుకోవాలా. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి అవి నచ్చలేదు తీసే అని చెప్పి, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కొందరికి హ్యాపీగా పెళ్లి చేసుకుని వర్కౌట్ అయ్యి కాలం వస్తుంది, కొందరికి అలా కాకుండా మ్యారిటల్ అంటే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే లైఫ్ దొరకకుండా కొందరు నాలాంటి మహద్భాగ్యులు ఉంటారండి. 50వ ఏట నేను అదే అంటానండి, చేతి నిండా పని, కడుపు నిండా భోజనం, జేబు నిండా డబ్బు, అవునండి, కళ్ళ నిండా నిద్ర నిండా కలలు, ఓకేనండి, కలల నిండా పిచ్చ అండ్ సింగిల్. సో దిస్ ఇస్ నేను నా జీవితంలో ఐఎమ్ హ్యాపీ అంటే ఆఫ్ కోర్స్. డూ ఐ మిస్ హ్యావింగ్ కంపెనీ? ఒంటరిగా ఉన్నా, డిప్రెస్డ్గా ఉన్నా, ఎస్ ఐ డూ. కానీ ఒక అనుభవం వచ్చిన తర్వాత అందుకే అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ కానీ పెళ్ళాముని ఉంటే విజిటింగ్ ప్రొఫెసర్లా ఉండాలి, అప్పుడు వచ్చేస్తూ ఉండాలి. ఎందుకు మీతోనే ఉండదని, నాతో ఉండడం నాకే కష్టం ఉన్నప్పుడు ఒక పరజీవికి నేను అన్యాయం చేయలేక చెప్తాను. మ్యారేజ్ యాజ్ అ సిస్టమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విల్ కొలాప్స్. అండ్ మనోళ్ళే, మన కులపోళ్ళే, మన రిలీజన్ వాళ్ళే, అది ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుందండి? ఒక 50 సంవత్సరాల ముందు అమ్మాయి పుడితే మనకు లాస్, అబ్బాయి పుట్టాలని ఏం చేశారు? ఫీమేల్ ఫీటిసైడ్ అని కడుపులో నుంచి చంపేయడం అనుమానంతో అమ్మాయి పుట్టిన తర్వాత చంపేశారు. అమ్మయ్య నా కొడుకున్నాడు, నీకు శ్రీకాంత్ గారు, నాకు కొడుకున్నారు. వాళ్ళు ఒక 2 జనరేషన్ అయిన తర్వాత కొడుకున్నాడు, సరే రాని ఇంకమ్మ పెళ్ళి చేసుకోవడానికి పోరలేదురా అంటే ఏడున్నారంటే అమ్మాయిలు తక్కువైపోయారు. అంటే జరిగింది, అది మనం చేసే కర్మే కదా, ఎందుకు చేసామట? ఇప్పుడు ఏంటి, వేరే మీకు తెలుసా అంటే తప్పలేదు, వేరే కులానికి వెళ్ళి, అది మనం వేరే కులానికి వెళ్ళి నువ్వు గుర్రాన్ని పెళ్లి చేసుకున్నావా, పందిని పెళ్లి చేసుకున్నావా? మనిషినే కదా పెళ్లి చేసుకుంది. మనలో ఉన్న దరిద్రమే అది. వీ హ్యావ్ ఇన్వెంటెడ్ ద వర్స్ట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మీరు నాకన్నా తక్కువ అన్నా పర్లేదండి, నాకు హైలైట్ మీ దేవుడు నా దేవుడు కన్నా తక్కువ. కెన్ యూ ఇమాజిన్ ద లాజిక్? అలా చేసుకొని కాంప్లికేట్ చేసి నేను పట్టిన కుందేలు ఆడది మగది ఒప్పుకుంటారు. 90% లేదా 100% మన సొసైటీలో మాట్లాడే వాళ్ళు ఎట్లా ఉంటారు, నేను పట్టిన ఆడకుందేలు మగది అంటారండి. ఎలాగా అంటే నేను పట్టిన మగ కుందేలు ఆడది కదా అని ప్రవచనాలు ఇచ్చిన టార్చర్ చేస్తారండి. అమ్మాయి చక్కగా చీర ఇట్లా కట్టుకొని వెళ్తే లక్షణం, జీన్స్ వేసుకుంటే తప్ప? వై డూ హ్యావ్ టు? అండ్ వయస్సు పెరగంగా మనం ఎలా ఉండాలి? మా బాగున్నామమ్మా, చల్లగుండు అనాలి. కానీ ఏంటా బట్టలు? ఈ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి కదండి, ఏం చేయాలో అర్థం కాక పక్కన టార్చర్ పెట్టడం. అది మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ కాలం పోతూ దాని రెలవెన్స్ ఉండదు.